హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ వ్లాగ్స్. నెవర్ మిస్ ఎ వీడియో, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఇవాళ వీడియోలో హోటల్ స్టైల్లో ఉండే అల్లం టీ చూపించబోతున్నానండి. గుట్టకు గుట్టకులోనూ ఎంత రుచిగా అనిపిస్తుందో చెప్పలేమనుకోండి. అల్లం టీ అందరికీ తెలిసిందే, కొన్ని ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అని. కానీ అందరికీ టీ పెట్టడం తెలిసిందే అయినా ఇందులో వేసే ఆ ఇంగ్రీడియంట్స్, వాటి కొలతలు, అలాగే మరిగే తీరుని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట ఈ అల్లం టీ. సో వీడియో చివరి వరకు చూడండి. నేను చెప్పే ఈ టిప్స్తో బెస్ట్ అల్లం టీని ఎంజాయ్ చేసేయండి. ముందుగా నేను 1 ఇంచు అల్లాన్ని తీసుకొని రోట్లో దంచుకుంటున్నానండి కచ్చాపిచ్చాగా. దీనికి పాత అల్లం అయితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. పాత అల్లం అంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇలా పీచు పీచుగా ఉంటుందన్నమాట. కొత్త అల్లం అయితే కొంచెం వాటరీగా ఉన్నట్టు ఉంటుంది. నేను ఇక్కడ టీ కోసం ఒక ప్యాన్లో ఒక చిన్న టీ గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. నేను ఇద్దరికి సరిపడా టీని పెడుతున్నాను. ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లాన్ని వేసుకోవాలన్నమాట. అలాగే ఒక చిటికెడు యాలకుల పౌడర్ వేసుకుంటున్నానండి. యాలకుల పౌడర్ లేనప్పుడు అల్లంతో పాటే ఒక 2 యాలకులు దంచుకొని వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరికి సరిపడా టీకి సరిపడే టీ పొడిని వేసుకున్నాను. మీరు యూజ్ చేసే టీ పొడి బట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను షుగర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఖచ్చితంగా వీటన్నిటిని అల్లంతో పాటు ఒక నిమిషం వరకు మరిగించుకోవాలండి. అంతకంటే ఎక్కువసేపు మరిగించద్దు. డికాషన్ ఎక్కువసేపు మరిగితే ఏమవుతుందంటే అల్లం ఒక ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. అల్లం టీ తాగినట్టు ఉండదు. నాకు ఇక్కడ వాటి ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు 2 కప్పుల పాలను పోసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా టీని పెడుతున్నాను కాబట్టి 2 కప్పుల పాలను పోసుకుంటున్నాను. అన్నట్టు మీకు ఒకటి చెప్పనా, ఇంకా బయట హోటల్ స్టైల్ అల్లం టీ కోసం వెళ్ళనే అవసరం లేదంటే నమ్మండి. నాకు ఇక్కడ టీ మరిగాయండి. వీటిని వడకాచుకొని అదే డ్రైన్ చేసుకోవడం అండి. ఇట్లా వడకట్టుకొని మనం కప్స్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈవినింగ్ టైంలో అలా రిఫ్రెష్ అవుతూ ఈ అల్లం టీని ఒక్కసారి తాగి చూడండి. ఫస్ట్ సిప్లోనే వా అని అనాల్సిందే, అంత బాగుంటుందండి ఈ అల్లం టీ. ఇంట్లో ఎవరైనా రిలేషన్స్ వచ్చినప్పుడు, లేదంటే ఇంట్లో పేరెంట్స్ అయినా కూడా అమ్మా చాయ్ పెట్టు అని అన్నప్పుడు గబగబా కిచెన్లోకి వెళ్ళిపోయి నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని యూజ్ చేస్తూ గరం గరం అల్లం చాయ్ రెడీ చేసేసి వాళ్ళకి సర్వ్ చేసేయండి. మీకు 100కి 100 మార్క్స్ వేసేస్తారండి, నిజం. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీతోనే చాయ్ పెట్టించుకుంటారు. అదన్నమాట అండి ఇవాళ టీ టైం బ్లాగ్. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బుజ్జమ్మ వ్లాగ్స్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. మా అప్డేట్స్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.